ఈ బుడ్డోడెవడో చూడండి ఓ ఊగిపోతున్నాడు. ఏం గేమ్ ఆడుతున్నాడో ఏమో తెలియట్లేదు కానీ పూనకం వచ్చినలా ఊగిపోతున్నాడు. మా తమ్ముడు బట్టలు కావాలంటున్నాడు. ఈ లుంగీలు తీసుకెళ్ళిస్తే తిక్క కుదురుతుంది వాడికి. ఈ ఏరియాలో అసలు ఈ జనం చూడండి, వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం తిరుగుతున్నట్టు తిరుగుతూనే ఉంటున్నారు. ఇదేదో చూడండి బాలీవుడ్ సూట్స్ అంట. అంటే బాలీవుడ్ లో వాళ్ళు వేసుకుని వదిలేసినవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారో ఏమో. అందరూ ఎగబడి మరీ కొంటున్నారు. మీ హస్బెండ్ ఎప్పుడైనా వంట చేయను అని మీ మాట విన్ను అని మారం చేస్తే ఒక్కసారి దీంతో కొట్టండి, నెక్స్ట్ డే నుంచి మీ మాటే వింటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, ఈ ఎగ్జిబిషన్ దగ్గరికి ముసలోళ్ళు ముతుకోళ్ళు అసలు ఎట్లా ఈ బుర్కాలు వేసుకుని వచ్చారో. ఈ డెవిల్ హౌస్ చూసారా ఎంత భయంకరంగా ఉందో. దీనికన్నా మా హాస్టల్లో అమ్మాయిలే ఇంకెంతో భయంకరంగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ చేనేత వస్త్రాలంట. అవన్నీ వాళ్ళంతా చేత్తోనే తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. అంటే గ్రామస్తులు తయారు చేస్తుంటారు కదా, అలాగా. ఇక చూడండి, ఈ వుడెన్ ఐటమ్స్ ఇవైతే ఎంత అందంగా ఉన్నాయో అసలు. వీటిని కూడా మ్యాక్సిమం ఎక్కువగా మిషన్స్ అవి కాకుండా మ్యాక్సిమం చేత్తో చేయడానికి ప్రిఫర్ చేస్తారంట. ఆ కుర్చీలు, ఆ జార్లు అవన్నీ చూడండి అసలు ఎంత ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాయో. తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది కదా ఇంటికి చూస్తుంటే, కానీ అలా తీసుకెళ్ళనివ్వరండి. ఈ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఆ చైర్స్ కానీ, ఆ క్లాక్స్ కానీ, టేబుల్స్ అవన్నీ చూడడానికి ఎంతో ముద్దుగా అనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడండి చాట్ బండర్ ఉంది. ఇక్కడ ఫుడ్ లవర్స్కి అయితే అద్భుతం అనమాట. దొరకనివంటూ ఏమీ లేదు, అన్నీ ఉంటాయి. అలా అని దొరికింది కదా అని మొత్తం తినేస్తే తర్వాత రోజు మీరు లెగరేరండోయ్. ఈ బుడ్డోడెవడో చూడండి ఓ ఊగిపోతున్నాడు. ఏం గేమ్ ఆడుతున్నాడో ఏమో తెలియట్లేదు కానీ పూనకం వచ్చినలా ఊగిపోతున్నాడు. పక్కనున్న ఆ టెడ్డీ బేర్లు అవి చూడండి, అవి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడ చూడండి పూల మొక్కలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. ఆ పూలకు కొన్ని ఆకులకు కూడా పువ్వులే ఉన్నట్టే ఉన్నాయి. రంగులేసారో లేదా నిజంగా పువ్వులేనో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ కుండీల్లో పూలు చూడండి, ఇవెంత అందంగా ఉన్నాయో. మనం ఇంట్లో చక్కగా డెకరేట్ చేసుకుంటాకైతే భలే ఉంటాయి అసలు. ఈ లుంగీలు చూడండి ఎంత బాగున్నాయో. మా తమ్ముడు బట్టలు కావాలంటున్నాడు. ఈ లుంగీలు తీసుకెళ్ళిస్తే తిక్క కుదురుతుంది వాడికి. ఆగయా మెరీ స్టార్ ఐటమ్స్. ఎందుకన్నానంటే ఇలాగా, ఇక్కడ చూసారా ఇవన్నీ లేడీస్కి సంబంధించినవే. మనకి ఇంతకన్నా ఫేవరెట్ ఏముంటాయండి, డ్రెస్సెస్ ఉంటే చాలు. ఇక్కడ చూడండి, ఇది అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంట. అంటే ఇక్కడున్న డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లేడీస్ వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళగా తయారు చేసుకున్నాయట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ. అండ్ అట్ అమ్మాయిల మోస్ట్ ఫేవరెట్ ఆ నైటీస్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి కావాల్సినవన్నీ. ఈ కుర్తాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ ఏరియాలో అసలు ఈ జనం చూడండి, వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం తిరుగుతున్నట్టు తిరుగుతూనే ఉంటున్నారు. ఇదేదో చూడండి బాలీవుడ్ సూట్స్ అంట. అంటే బాలీవుడ్లో వాళ్ళు వేసుకుని వదిలేసినవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారో ఏమో. అందరూ ఎగబడి మరీ కొంటున్నారు. వామో, ఇది ఎగ్జిబిషనా లేకపోతే లేడీస్ బట్టల షాపా అర్థం కావట్లేదు. చూస్తున్నంత వరకు ఎక్కడ చూసినా బట్టల షాపులే కనపడుతున్నాయి కానీ ఎగ్జిబిషన్ ఆన్మాలు ఎక్కడా కాని రావట్లేదు అసలు. ఇక్కడ చూడండి ఆ డ్రెస్సులు, టాప్స్, చున్నీలు, స్కార్ఫ్లు ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ మనకు కావాల్సిన అన్ని మోడల్స్ ఒకే దగ్గర దొరుకుతున్నాయండి. బయట అయితే మనం షాపులన్నీ తిరగాలి. ఇదేదో డ్వాక్రా బజార్ అంట. చూడండి జగనన్న బొమ్మేసి మరీ పెట్టారు. ఇవి చూడండి లగేజ్ బ్యాగులు అంట, హ్యాండ్ మేడ్ తో చేసినవంట. వామో ఏందిరా ఇది, ఎంత లెక్క చూసినా బట్టలే కనిపిస్తున్నాయి. బట్టల షాపులకు వచ్చామా లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి వచ్చామా అర్థం కావట్లేదు. ఇన్ని రకాల బట్టలు చూస్తుంటే బట్టల మీదే విరక్తి వస్తుంది. ఇది చూడండి ఏదో 100% హెయిర్ గ్రోత్ గ్యారంటీ అంట. అయితే ఈ డాక్టర్లందరూ ఎందుకున్నట్టో అర్థం కావట్లేదు. వాళ్ళందరూ MBBSలు ఊరికే డబ్బులు ఎక్కువ చదివినట్టుంది వీడిని చూస్తుంటే. ఇవి చూడండి మన వంట సామానం. వీటిని చూస్తుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. మా అమ్మ ఎన్నిసార్లు కోపంగా నా మీద ఇసిరిందో. చిన్నప్పుడు అయితే మట్టి పాత్రలో ఉండేవి కాబట్టి పర్లేదు. ఇప్పుడైతే స్టీల్ సామానంతో బాగా మందంగా వస్తున్నాయి. కొడితే మాత్రం మళ్ళీ తలకు బొక్క పడిపోవాల్సిందే. మీ హస్బెండ్ ఎప్పుడైనా వంట చేయను అని మీ మాట విన్ను అని మారం చేస్తే ఒక్కసారి దీంతో కొట్టండి, నెక్స్ట్ డే నుంచి మీ మాటే వింటాడు. ఇక్కడ చూడండి చిన్న చిన్న గిన్నెలు, ప్లాస్టిక్ ప్లేట్లు ఇవన్నీ మనం మన చిన్నప్పుడు రోజుల్లో ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే వాళ్ళకు వడ్డించడానికి యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడే మనం స్టైల్గా వీటినే వాడుతున్నాం. ఆ రోజులు గుర్తొస్తుంటే ఏదో కోల్పోయామనిపిస్తుంది. ఇంకా ఈ పింగాణి పాత్రలు చూడండి, డిజైన్లు అయితే చాలా బాగున్నాయి. కొనేటప్పుడేముంది బాగానే కొనేస్తాము, కానీ వీటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఇంకా ఈ కప్పులు చూడండి, చూడడానికైతే ఎంత బాగున్నాయో. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ పైనుండి పడేసే కప్ ఇయేనేమో. కొనడానికైతే కొంటాం గానీ అంతగా వాడం. ఇది చూడండి చిన్న చిన్న బాక్సెస్, స్నాక్స్ కానీ కర్రీస్ కి కానీ ఇవి బాగా సెట్ అవుతాయి. ఇక ఈ కప్పులు చూడండి, చిన్నప్పుడైతే ఈ కప్పులు కావాలని తెగ ఏడ్చేసా, ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేక వదిలేసా. ఇదిగో ఈ జాడీలు చూడండి ఎంత ముద్దుగున్నాయో. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆ జాడీలో పచ్చడి ఉంది ఇలా తీసుకురా అని చెప్పేది, కానీ ఇప్పుడైతే మనం ఆ
అసలు ఈ రోజుల్లో అలాంటి వాడట్లేదు, ప్లాస్టిక్ డబ్బాలకి అంకితమైపోయాం. హే, మన అమ్మాయిలు అందరి ఫేవరెట్ షాప్ వచ్చేసింది, జ్యువెలరీ. మనకి ఎంత జ్యువెలరీ ఉన్నా ఇంకా ఏదో ఒకటి తగ్గుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, షాప్లో ఇవన్నీ క్రాఫ్ట్ అంట, సిల్వర్వి. వీటిలో కొన్ని హ్యాండ్ మేడ్వి కూడా ఉన్నాయంట. ఆ చైన్స్ కానీ హారాలు కానీ, ముఖ్యంగా జుంకాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఉంగరాలు కానీ చాలా బాగున్నాయి చూడ్డానికి. వీటిని అయితే చూడగానే కొనాలనిపిస్తుంది, కానీ కొనాలి అంటే నా నెల జీతం మొత్తం వీటికే సరిపోయేలా ఉంది. ఈసారి వదిలేద్దాంలేండి, నెక్స్ట్ టైం చూసుకుందాం. ఇంకా ఈ రంగురాల ఉంగరాలు చూడండి, చూడ్డానికైతే ఎంత బాగున్నాయో. చిన్నప్పుడు మనకి నదుల్లో కాలువల్లో దొరికిన వాటిని మనం పడేస్తుంటాం, కానీ వీళ్ళేమో వాటినే తెచ్చుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. ఇక ఇవి చూడండి, ఈ క్లిప్పులు బ్యాండ్లు అవి ఎలా ఉన్నాయో. చిన్నప్పుడు మా ఊర్లో జరిగే తిరణాలకు కూడా ఇట్లనే పెట్టేవాళ్ళు. మా అమ్మని, అమ్మ ఇవి కొనివ్వే అని అడిగితే నీకెందుకే అని తిట్టేది. ఎంత కాదనుకున్నా ఈ జుంకాలంటే మన అమ్మాయిలందరికీ అదొక ఆనందం. పోతున్న కొద్దీ జ్యువెలరీ షాపులన్నీ వస్తూనే ఉన్నాయి, కానీ కొందామంటేనే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇదిగో ఈ బ్యాంగిల్స్ చూడండి, చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం షాపులన్నీ తిరిగేవాళ్ళం. ఇక్కడ చూడండి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో, ఏవి కొనాలో కూడా అర్థం కావడం లేదు. ఇదిగో ఇక్కడ చూడండి ఈ మట్టి గాజులు, ఇవి కూడా బాగానే ఉన్నాయి, కానీ మన చూపంతా ఆ జిగేల్ అనే వాటి మీదే పడుతుంది కదా. అమెరికన్ స్వీట్ కార్న్ అంట, వీడేదో అమెరికా నుంచి తెచ్చిపెట్టినట్టు బిల్డప్. ఇదిగో ఈ చెప్పులు చూడండి ఎంత బాగున్నాయో, పక్కనే ఆ జుంకాలు కూడా పెట్టాడు, అవి చూస్తే కళ్ళు జిగేలమంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్ అంతా తిరిగినా మొత్తం లేడీస్ ఐటమ్సే కనిపిస్తున్నాయి. మా తమ్ముడికి ఒక జత చెప్పులు కొందామన్నా కనపట్లేదు. ఈ చెప్పులు తీసుకెళ్ళి ఇచ్చానంటే ఆ చెప్పుతోనే కొడతాడు వాడు నన్ను. ఇవిగా ఇవి చూడండి, చెప్పుల్లో ఇంకొక రకం హై హీల్స్. పొట్టిగా ఉన్న అమ్మాయిలకైతే తక్కువ రేట్లో బాగా దొరుకుతాయి. ఇక్కడికి ఒకసారి వచ్చి చూడండి. అమ్మా, తిరుక్కుంటా ఈ డ్రై ఫ్రూట్ షాప్ దగ్గరకు అయితే వచ్చాను కొందామని, కానీ వీడు చెప్పే రేట్ల కంటే కిరాణా షాప్లో 5 రూపాయల ప్యాకెట్ కొనుక్కుని తినుకుంటూ ఇంటికి వెళ్ళడం బెటర్. ఈ డ్రై ఫ్రూట్ షాప్లో అయితే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కాకపోతే వాడు చెప్పే రేట్లే మనకు సెట్ అయ్యేలా అనిపించట్లేదు. ఇదిగా ఇక్కడ చూడండి, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అంట, ఏదో కాశ్మీర్ నుంచి తెప్పించినట్టు బోర్డు పెట్టి మరీ అమ్ముకుంటున్నాడు. ఇదిగా ఇక్కడ చూడండి, ఈ షాప్లో అయితే మంచి మంచి కర్టెన్స్, బెడ్షీట్స్, ఇంకా అమ్మాయిలకు కావాల్సినవి ఈ నైట్ డ్రెస్సెస్లో టీ షర్ట్స్ అవైతే అమ్ముతున్నారు. వచ్చేసింది అసలు గేమ్ జోన్. ఇదే కదా మనకు కావాల్సింది. ఎగ్జిబిషన్ అంతా తిరిగింది మనం దీనికోసమే కదా. అసలు మనకు తెలిసిన ఎగ్జిబిషనే ఇది కదా. చూడండి ఆ జారుడు బల్ల, బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. మనం చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్కి వెళ్తామంటే అసలు వీటికే కోసమే కదా వెళ్ళింది. ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో ది బెస్ట్ అంటే ఇదొక్కటే. ఇక్కడ చూడండి, ఇదేదో కార్ తెగ తిరుగుతుంది, లోపల మాత్రం ఆ బుడ్డడు ఆ ఆంటీ భలే కూర్చున్నారు. అక్కడ చూడండి పిల్లలేమో పైనుంచి జారుతూ ఉన్నారు. చిన్నప్పుడు మనమైతే స్కూల్లో అలా జారుడు బల్ల మీద నుంచి జారేవాళ్ళం. ఇక్కడ చూడండి ఆ బుడ్డోళ్ళు, వాడేమో ఎక్కండ్రా బాబు అంటే వీళ్ళేమో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చూస్తుంటే వాడికి ఎక్కడో కాలుతున్నట్టుంది. ఇక్కడ చూడండి ఇద్దరు పోలీసులు సుస్వాగతం అని బోర్డు పెట్టుకున్నారు. ఏదో తెలంగాణ అటవీ శాఖ అంట. బయటైతే చూడడానికి బాగానే ఉంది, లోపల కూడా ఎలా ఉందో లుక్కేసేద్దాం రండి. చూడండి రావడంతోనే టైగర్ బొమ్మ పెట్టి సేవ్ ద టైగర్ అని పెట్టారు. క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు, చూడడానికి అయితే బాగానే ఉంది. ఇదిగో ఇది చూడండి తెలంగాణ మ్యాప్. ఏపీ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందే నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ చూడండి ఈ ఫోటోల్లో రేవంత్ రెడ్డి గారు మొక్కలు పెంచాలనే కార్యక్రమంతో కొన్ని ఫోటోలు అయితే దిగి ఎగ్జిబిషన్లో పెట్టారు. చూడడానికి అయితే బాగానే ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి, అలా ఎండిపోయిన దాన్ని ఇలా పచ్చిగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుంది. చూద్దాం, ఇలా పచ్చగా ఉండి జంతువులన్నీ కాపాడేలాగా మనమే చేసుకుందాం. ఇక్కడ చూడండి జింకలు, కొంగల బొమ్మలు చెక్కతో చేసి ఎలా పెట్టారో. ఒకప్పుడు ఇవన్నీ రాజులు వాళ్ళ ఇళ్లలో పెట్టుకునేవారు, ఇప్పుడైతే ఎగ్జిబిషన్స్లో పెడుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి ఈ ఫోటోలు నెహ్రూ జూలాజికల్ పార్క్ మెమరీస్ అంట. ఇదిగో ఇక్కడ చూడండి నెమళ్ళు, కొన్ని పక్షులైతే ఉన్నాయి. మన చిన్నప్పుడు నెమల్ని ఏ కొండల మీద గొట్ల మీద చూసామంటే తెగ ఆనందపడిపోయే వాళ్ళం. ఇప్పుడైతే ఎగ్జిబిషన్స్లో చూస్తున్నాం. పైగా వాటిని ఒక పంజరం లాంటి దాంట్లో బంధించేసి ఉంచారు. ఇంకా ఏవో పక్షులు కూడా ఉన్నాయి, నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే వాటి పేర్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఏవో చెట్లు, లైటింగ్స్ అయితే పెట్టారు, భలే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి పిస్తా హౌస్. ఇక్కడైతే హలీం కూడా పెట్టారు. రంజాన్ రాకముందే హలీం పెట్టేశారంటే హైదరాబాద్లో ఈ హలీం ఎంత ఫేమస్సో ఇప్పుడే అర్థమవుతుంది. ఇక చూడండి నిద్రపోయే టైం కదా, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. అదే సాయంత్రం పూట 4 గంటలకు వచ్చి చూసామంటే అసలు మనకి ఊపిరి పీల్చుకునే గ్యాపే ఉండదు. ఇక వీళ్ళిద్దరిని చూడండి ఎవరో ఊపుకుంటూ వస్తున్నారు, ఫ్రెండ్స్ అనుకుంటా. వీళ్ళని చూస్తుంటే ఏదో కొండానికి వచ్చినట్లేరు, పర్టికులర్గా అమ్మాయిలకి సైట్ కొట్టడానికే వచ్చినట్టు అనిపిస్తుంది.
ఇదిగో ఇక్కడ చూడండి సైకిల్ అమ్ముతున్నారు. చిన్నప్పుడు మా నాన్నే సైకిల్ కొనిమ్మంటే కొనివ్వనే లేదు. ఇప్పుడు డబ్బులున్నా కొనుక్కోవడానికి తొక్కే ఓపిక లేదు. అయితేనేం సైకిళ్ళు అయితే చాలా బాగున్నాయి, కానీ అప్పటికి ఇప్పటికి చాలా కొత్త మోడల్స్ వచ్చాయి. నువ్వు తక్కువకపోతేనే మీ తమ్ముడికి కొనివ్వచ్చు కానీ కొంపు తీసి కామెంట్ చేస్తారేమో, వాడికి ఆల్రెడీ బైక్ ఉందిలేండి. ఇదిగో ఇక్కడ చూడండి కాశ్మీరీ ఎంబ్రాయిడరీ వర్క్స్ అంట. ఇదేదో కాశ్మీర్ నుంచి తీసుకొచ్చినట్టు కోటిలో 10 రూపాయలకి తెచ్చి మనకు 100 రూపాయలకు అమ్ముతున్నారు. నేనైతే ఇంకా తిరిగి అలసిపోయానండి. కానీ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగినా ఎంత చూసినా అమ్మాయిల ఐటమ్సే. ఆ డ్రెస్సెస్ కానీ, చెప్పులు కానీ, హ్యాండ్ బ్యాగులు కానీ, గాజులు కానీ, ఇంకా జుమ్కాలు, ఇంకా గేమ్స్ అయితే తక్కువ కానీ మొత్తం అన్నీ అమ్మాయిల ఐటమ్సే ఉన్నాయి. ఇంకా ఎంత తిరిగినా ఇవే. ఇంకా అబ్బాయిలు వచ్చైతే వేస్ట్ అండి దీనికి. ఇక అమ్మాయిలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్పడం మర్చిపోయానండోయ్, ఇక్కడ ఎక్వేరియం కూడా ఉంది. కానీ తిరిగి అలసిపోయి నాకు లోపలికి వెళ్ళడం పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించక చెప్పలేదు. ఇంకా ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్స్ చూడండి. ఫుడ్ అయితే పర్లేదు, ఒక మాదిరిగా ఉంది. నేనైతే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళి తిరిగి అలసిపోయానండి. ఇంకా మీలో ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు ఇష్టంగా ఏం కొనుక్కున్నారో, ఏం ఫుడ్ తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.